హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి పార్ట్ కేరళ ర్యాంక్స్ అమాంగ్ టాప్ స్టేట్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ. కేరళ ర్యాంక్స్ అమాంగ్ టాప్ అంటే కేరళ ఫస్ట్ అని కాదు, కేరళ 5th ప్లేస్లో ఉంది. అంటే ఈ ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ముందుగా ఎవరు ఇచ్చారు అనేది కనుక మనం ఒకసారి న్యూస్లో చూస్తే ఇక్కడ రాయలేదు, బట్ నేను ఇక్కడ మీకు చెప్తాను. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు వీబాక్స్ అనేటటువంటి ఒక టాలెంట్ ఏజెన్సీ ఉంది. వీళ్ళు ఏఐసిటిఈ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, వీళ్ళు ఈ ముగ్గురు కలిసి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 అంటే బేసికల్గా ఇది అంచనాలు వేస్తూ ఉంటారు. అందుకే ఫ్యూచర్ ఇయర్స్ వస్తాయి ఇందులో. సో ఈ చెప్పినటువంటి మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి మేజర్ హబ్స్తో పాటుగా కేరళ కూడా 5th ప్లేస్లో వచ్చింది. అయితే ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది, మీకు చూపిస్తాను. సర్ప్రైజ్ అంటే మీకు తెలియదని అంతే తప్ప వేరే రకంగా కాదు. సో ఎంప్లాయబిలిటీ రేటు మీరు కనుక చూసుకుంటే 71% టాలెంట్ ఇంక్లూజివిటీ అండ్ బ్యాలెన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్లో చెప్తున్నారు. అలాగే కేరళకి సంబంధించే ఫస్ట్ టైం కేరళ టాప్ 5లో రావడం అనమాట. సెకండ్ ఎంప్లాయబిలిటీ ఏజ్ 18 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో 2వ స్థానంలో ఉంది. ఎడ్యుకేషన్ డొమైన్స్లో కూడా బీఈ బీటెక్ లాంటి టాలెంట్స్లో 3వ ర్యాంక్లో వచ్చింది. టాప్ సిటీస్ ఇన్ కేరళ తిరువనంతపురం, కొచ్చి ఈ 2 ఉన్నాయి, ముఖ్యంగా కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్కి సంబంధించి. అలాగే స్థిరపడాలని అనుకునే వాళ్ళు కూడా ఈ 2 నగరాల్లోనే ఎక్కువగా స్థిరపడుతున్నారు. అయితే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం టాప్ ఎంప్లాయబిలిటీ అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ లీడింగ్లో ఉంది. ఇదే అన్నాను సర్ప్రైజ్ అని, అంటే మీకు తెలియదు కాబట్టి. సో తెలిస్తే గుడ్. తర్వాత హర్యానా ఉంది, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కేరళ 5th ప్లేస్ వచ్చింది. మరి ఇందాక చూపించిన రాష్ట్రాలు ఏంటి? అవి కూడా మేజర్ హబ్స్ ఆఫ్ ఎంప్లాయబిలిటీగా మారుతున్నాయి అంతే. అలాగే స్కిల్ ర్యాంకింగ్స్లో కనుక చూసుకుంటే కేరళ 3వ స్థానంలో ఉంది, ఎస్పెషల్లీ కంప్యూటర్ స్కిల్స్. ఇందులో తెలంగాణ అండ్ కర్ణాటక మాత్రం హై ప్లేస్లో ఉన్నాయి. బికాస్ తెలంగాణలో మనకి హైదరాబాద్ ఉంది, అలాగే కర్ణాటకలో మనకి బెంగళూరు ఉంది. ఒక రకంగా బెంగళూరుని కూడా ఇప్పుడు హైదరాబాద్ కొట్టేస్తుంది అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ పెనిట్రేషన్లో కనుక మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ప్రొఫెషనల్స్ కన్నా భారతదేశంలో 2026కి ఏఐ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. సో స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో భారతదేశం దూసుకుపోతుంది. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక కొత్త టెక్నాలజీలో ఇంకా మనం చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాం, ఇది మనం చెప్పచ్చు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇండియా వర్క్ ఫోర్స్లో అంటే మొత్తం పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళలో కేవలం 2%కి మాత్రమే మనం వొకేషనల్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఫార్మల్గా ఇస్తున్నాం. అంటే స్కిల్ విషయంలో మనకి చాలా గ్యాప్స్ ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంటే, స్కిల్ ఇండియా మిషన్, సంకల్ప్ అంటే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తారు. అలాగే ఎన్నో ఆటోమేషన్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా గవర్నమెంట్ అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది. కేరళ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఎడిషనల్ స్కిల్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ అని 2.5 లక్షల యూత్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీకి కావాల్సిన రెలవెంట్ స్కిల్స్తో కేరళ ప్రభుత్వం ట్రైన్ చేయడం వల్ల వీళ్ళు టాప్ పొజిషన్లోకి వచ్చారు. అలాగే ఏఐతో కనుక మనం చూసుకుంటే ఇండియా వైడ్ రానున్నటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ అనేటటువంటిది సంవత్సరానికి 45% పెరుగుదల నమోదు చేస్తుందని ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే టాలెంట్ గ్రోత్ కూడా 14 రెట్లు ఏఐ ప్రొఫెషనల్స్ మన దేశంలో 14 రెట్లు అంటే ఎంత 1400% అని. సో 14 రెట్లు ఏఐ ప్రొఫెషనల్స్ అనేటటువంటి వాళ్ళు 2016 నుంచి కూడా పెరుగుతున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కన్నా భారతదేశంలో ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇండియాలో చూసుకుంటే కేరళ హయ్యెస్ట్ యూత్ ఎంప్లాయ్మెంట్తో మొదటి స్థానంలో వచ్చింది. యాక్చువల్గా అందుకే కేరళని మెన్షన్ చేశారు ఇక్కడ. లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది మధ్యప్రదేశ్లో ఉంది. లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంప్లాయిడ్. ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటంటే ఎంత కొత్త ఉద్యోగాలు వచ్చి ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతుందని, అందులో కేరళ ఎక్కువగా ఉంది. తక్కువ ఉద్యోగాలు లేకుండా అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? నిరుద్యోగం. తక్కువ నిరుద్యోగాలు ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్. 2 గమనించాలి. తక్కువ నిరుద్యోగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయని ఏం లేదు. వ్యవసాయం చేసి లేదా కొంతమంది చిన్న చిరు వ్యాపారాలు ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. కానీ అలా కాదు, కొత్త ఉద్యోగాల సృష్టిలో కేరళ ముందుంది.
తక్కువ అన్ఎంప్లాయ్మెంట్లో మధ్యప్రదేశ్ ముందుంది. తెలంగాణ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది. ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది 16వ ర్యాంక్ నుంచి 2022లో 3వ ర్యాంక్కి, ఇప్పుడు కొన్ని అంశాల్లో ఫస్ట్ ర్యాంక్కి కూడా తెలంగాణ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇండియా స్కిల్స్ రిపోర్ట్కి సంబంధించి. అలాగే ఇండియా రష్యా ఒక కొత్త పార్ట్నర్షిప్ని, రాడార్ వ్యవస్థని సృష్టించడం కోసం $400 కోట్ల ఒక కొత్త అగ్రిమెంట్ని సైన్ చేశాయి. మీ అందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ద వెపన్స్ భారతదేశం, ఎస్పెషల్లీ కెమౌ 225 హెలికాప్టర్స్ కానీ, లేదా మనకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లైక్ విక్రమాదిత్య కానీ, లేదా S-400 యాంటీ మిసైల్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ రష్యా నుంచే కొంటూ ఉంటాం మనం. ఇందులోనే భాగంగా ఈ యొక్క రాడార్ డీల్ ఒకటి కుదిరింది. అదేంటంటే అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ రాడార్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏవైనా కొత్త వేరే శత్రు విమానాలు వస్తూ ఉంటే వాటిని రాడార్ వ్యవస్థ గుర్తిస్తుంది. ఇలా ఎక్కువ దూరాన్ని గుర్తించేటటువంటి ఒక రాడార్ వ్యవస్థను మన వాళ్ళు రష్యా నుంచి కొంటున్నారు. ఇది వొరోనెజ్ సిరీస్ రాడార్ ట్రాక్స్ అని అంటారు. అంటే మనకి సాధారణంగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అని ఉంటాయి. అంటే చాలా పెద్ద పెద్ద బాంబులు కానీ, ముఖ్యంగా అటమిక్ వెపన్స్ని క్యారీ చేసేవి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం కదా, ఇట్లాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అంటే విమానాలు కానీ 8000 కిలోమీటర్ల రేంజ్ అండ్ ఎత్తులో ఉన్నప్పటికీ కూడా ఈ వొరోనెజ్ సిరీస్ అనేటటువంటి రాడార్ వ్యవస్థ గుర్తిస్తుంది. సో దీనివల్ల భారతదేశానికి సర్వేలెన్స్ క్యాపబిలిటీస్, మనకున్నటువంటి బోర్డరే కాకుండా మన బోర్డర్ని దాటి సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ అనేవి మనకు కనిపిస్తాయి. పాకిస్తాన్, చైనా మీద కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, విమానాలు ఏవైనా యుద్ధ విమానాలు ఎంటర్ అవుతుంటే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దానివల్ల మనం ఏం చేయొచ్చు, వెంటనే దీని మీద ప్రతి చర్య తీసుకోవచ్చు. అలాగే డిప్లాయ్మెంట్ కౌంటర్ మెజర్స్ని వేగంగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 కిలోమీటర్లో ఏవో యుద్ధ విమానాలు వస్తున్నాయి అనుకోండి, 2000 కిలోమీటర్లు ప్రయాణించడానికి కనీసం ఒక అర్ధగంటనా పడుతుంది కదా. ఈలోపు మన విమానాలను పంపించి వాటి మీద దాడి చేయొచ్చు. అలాగే ఇండియాస్ ఎగ్జిస్టింగ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ మనకి ఈ మధ్యకాలంలో రఫేల్ జెట్స్ కొన్నాము మన ఫ్రాన్స్ నుంచి, సుకోయ్ విమానాలు ఎలాగనే ఉన్నాయి, మనకి మిగ్ విమానాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ రాడార్ వ్యవస్థ ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాడార్ సిస్టమ్ని చిత్రదుర్గ, అంటే కర్ణాటకలో ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఫెసిలిటీస్ దగ్గర ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ వొరోనెజ్ సిరీస్ రాడార్ సిస్టంలో 60% ఆఫ్ అందులో వాడేటటువంటి కాంపోనెంట్స్ అన్నీ ఇండియాలోనే తయారు చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇండియాకి మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ క్యాపబిలిటీస్, అంటే మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి సిస్టమ్ని మనం ఓన్గా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో దీనివల్ల సెల్ఫ్ రిలయన్స్, అంటే మన మీద మనమే ఆధారపడి రేపొద్దున్న రాడార్స్ అన్నీ కూడా మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీనివల్ల మనకి ఏమవుతుంది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ఎకనామిక్ ఆపర్చునిటీస్, అంటే చాలామందికి ఉద్యోగాలు అవన్నీ వస్తాయి కదా, సో ఇది ఒకటి పెరుగుతాయి. దీనివల్ల రీజనల్ అండ్ గ్లోబల్ థ్రెట్స్, అంటే మనకున్న ప్రాంతీయంగా ఉన్నటువంటి ఇబ్బందులు, థ్రెట్స్ కానీ, వేరే దేశాలు మన మీద ఏమైనా థ్రెట్స్ చేస్తే అవి కానీ వేగంగా గుర్తించడానికి ఉంటుంది. దీనివల్ల భారతదేశ భద్రత కొన్ని రెట్లు పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వొరోనెజ్ సిరీస్ ఏంటి, రాడార్ సిస్టమ్ ఎవరితో కుదుర్చుకున్నారు, ఇలాంటి క్వశ్చన్లు వెరీ రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తాయి. దీనికి సంబంధించే రష్యన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఆల్మాజ్ యాంటే, మనకి ఇస్రో ఎలాగో అలా అనుకోండి. సో వాళ్ళు మన ఇండియన్ అఫీషియల్స్ మాట్లాడుకున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రష్యాని విజిట్ చేస్తారు, అలాగే బైలేటరల్ టాక్స్లో ఉంటారు. దీంతో పాటుగా INS తుషిల్ ఈ మధ్యకాలంలో దాన్ని పెడుతున్నారు. రష్యా ఇండియా కొలాబరేషన్లో ఒక ఫ్రిగేట్ని తయారు చేస్తున్నారు. ఇందులో ఈ రాడార్ వ్యవస్థని వీటిని కూడా ఇన్స్టాల్ చేయడము, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతారనమాట. అఫ్కోర్స్ ఈ రాడార్ వ్యవస్థ ఇందులో చేయరు, కానీ ఇంకా నూతన క్యాపబిలిటీస్, ఏవైనా న్యూ టెక్నాలజీస్ వీటి గురించి రష్యాతో డిస్కస్ చేయబోతున్నారు. సో అది విషయం. నెక్స్ట్, ఇస్రో ఇటీవల కాలంలో ఆదిత్య L1 అనే ఒక శాటిలైట్ని పంపించింది సూర్యుడిని స్టడీ చేయడానికి. సాధారణంగా సూర్యుడిని స్టడీ చేయడం అంటే మనకి కొంచెం సినిమా భాషలో చెప్పాలంటే కురువుతో తలగొక్కున్నట్టు, ఏమవుతుంది, తల అంటుకుంటుంది. అయితే సూర్యుడిని స్టడీ చేయడానికి, ఇది సన్ అని అనుకుంటే కనుక మీరు లాంగ్రేజ్ పాయింట్స్ అని ఉంటాయి. లాంగ్రేజ్ పాయింట్స్ అంటే ఏంటి, ఇది భూమి అని అనుకోండి మీరు, భూమి తాలూకా గ్రావిటేషనల్ ఫోర్సు, సన్ తాలూకా గ్రావిటేషనల్ ఫోర్సు ఒక చోట కలిసేటటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. వీటిని లాంగ్రేజ్ పాయింట్స్ అని అంటారు. లాంగ్రేజ్ పాయింట్స్, ఈ లాంగ్రేజ్ పాయింట్స్ దగ్గరికి ఆల్రెడీ మనం ఆదిత్య L1ని పంపాం. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సేమ్ మనలాగే సన్ని స్టడీ చేయడానికి ప్రోబా 3 అనేటటువంటి ఒక శాటిలైట్ని వాళ్ళు పంపించారు మొన్న డిసెంబర్ 2024 డిసెంబర్ 5వ తారీఖున ఎప్పుడు. సో ఇప్పుడు
ఈ ప్రోబా3 ఆదిత్య ఎల్1 కలిసి సన్ని స్టడీ చేస్తాయి అని చెప్పేసి మన వాళ్ళు ఒక కొలాబరేషన్ పెట్టుకున్నారనమాట. ఆదిత్య ఎల్1 కనుక మీరు చూస్తే ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ అనే ఒక టెక్నాలజీ ఉంది. ఇది ఏం చేస్తుంది, సన్ అవుటర్ లేయర్ ఉంటుంది కదా, కరోనా అని అంటారు. ఏది మనకు వచ్చిందే కోవిడ్లో కరోనా, అది కాదు. సన్ అవుటర్ లేయర్ మండుతూ ఉంటుంది బగబగా, దాన్ని కూడా కరోనా అని అంటారు. దీన్ని స్టడీ చేస్తుంది. ప్రోబా3 ఏం చేస్తుంది, డీటెయిల్డ్ వ్యూస్ ఆఫ్ కరోనా 1.08 to 3 సోలార్ రేడియస్లో 1.4 మీటర్ ఆక్యులేటింగ్ డిస్క్ మిమిక్ ఎక్లిప్సెస్ అనేటటువంటి దాని ఒక టెక్నాలజీతో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కరోనాని ఈ ASP/IICS అనే టెక్నాలజీని ఉపయోగించి లేదా ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి స్టడీ చేస్తుంది. మనం ఒకటి స్టడీ చేస్తున్నాము, వాళ్ళు ఒకటి స్టడీ చేస్తున్నారు, రెండు కలిసినాయి అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చుగా. అట్లాగే జాయింట్ అబ్జర్వేషన్ క్యాంపెయిన్స్ ఇప్పుడు ఇండియా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాలూకా సైంటిస్టులు ఈ ప్రోబా3 అలాగే ఆదిత్య ఎల్1 ఇద్దరు తెచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ని కలిసి షేర్ చేసుకొని సన్ని స్టడీ చేయాలని అనుకుంటున్నారు. సో దానికి ఇప్పుడు ఒక కోఆపరేషన్ వచ్చింది. అలాగే ఇందులో భాగంగా మనకు వచ్చేటటువంటి యూజ్ ఏంటంటే ప్రోబా3 వల్ల మనకి కొన్ని ఉంటాయి, లైక్ మార్చ్ 2025 కల్లా సోలార్ అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతాయట. ఇందులో డిజిటల్ అబ్సల్యూట్ రేడియోమీటర్ ఒకటి ఉండడం వల్ల సోలార్ ఇర్రేడియన్స్ ఇన్ ద సెన్స్ సన్ నుంచి ఎంత రేడియన్స్ కెపాసిటీ వస్తుంది, ఎంత తగ్గుతుంది, ఇలాంటి అంశాలు చూస్తారు. అలాగే ఇనీషియల్గా మనకి ఏం చేస్తారంటే బెల్జియం నుంచి కొన్ని ఏవో మానిటర్ చేస్తారంట. అండ్ ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ సన్కి సంబంధించి. మనకి సూర్యుడికి దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం తెలియదు కదా. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోబా3 ఆదిత్య ఎల్1 కలిసి సన్ని స్టడీ చేయబోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ 2025లో శాటిలైట్స్ సెపరేట్గా ఫ్లై అయ్యి ఈ కరోనాని స్టడీ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ని పట్టుకొచ్చి కంబైన్ చేసి అందులో భాగంగా మనం సన్ని అధికంగా స్టడీ చేయబోతున్నాం అంతే. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది కదా, వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కలిసి ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఒక MOUని కుదుర్చుకున్నారు. ఫ్లిప్కార్ట్ మనందరికీ తెలిసిన కంపెనీయే. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వెరీ రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో వస్తాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కలిసి భారతదేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇది ఎందుకు కుదుర్చుకున్నారు అంటే సింపుల్, టెక్ స్టార్టప్స్ని ఇండియాలో పెంపొందించాలి. దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 2022లో. దాని పేరు ఫ్లిప్కార్ట్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే స్టార్టప్స్ ఏమైనా ఉంటే ఆ స్టార్టప్స్ని వాళ్ళ వ్యాపారాన్ని పెంపొందించేందుకు గాను హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ 100 మిలియన్ వెంచర్ ఫండ్ అని ఒకటి ఉంది. ఈ 100 మిలియన్ వెంచర్ ఫండ్లో ఏం చేస్తుంది, $100 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే దాదాపుగా ఒక 8 కోట్లు వేసుకోండి. 100 మిలియన్ అంటే $10 కోట్ల, అంటే దాదాపుగా 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఉంటుంది కదా. ఈ డబ్బులతో స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ దేన్ని చేస్తారు అంటే కొత్తగా వచ్చేటటువంటి ఆంట్రప్రెన్యూర్స్ అంటే పారిశ్రామికవేత్తలు, నూతన ఆవిష్కరణలతో వచ్చేటటువంటి ఏవైనా స్టార్టప్స్, వీటిల్ని ఎంకరేజ్ చేస్తారు. దీని కారణంగా ఆల్రెడీ స్టార్టప్స్లో 20 స్టార్టప్ల్లో ఆల్రెడీ 2022లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు పెట్టుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, కొన్ని పార్ట్నర్షిప్స్ ఇవన్నీ స్టార్టప్స్కి ఇచ్చి ఈ స్టార్టప్కి డబ్బులు అవి పెట్టి భారతదేశంలో ఇంకా అధికంగా స్టార్టప్ కంపెనీలు రావడానికి ఫ్లిప్కార్ట్ DPIIT వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో DPIIT స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియా పొజిషన్ యాజ్ అ గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్, ప్రపంచంలో భారతదేశం నూతన ఆవిష్కరణలలో మంచి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఈ DPIIT వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కలిసి ముందుకు తీసుకెళ్తారు. అయితే DPIIT ఆల్రెడీ స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. అది ఎందుకు అంటే ఇంకెందుకు గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్గా ఇండియాను మార్చడానికి. ఫ్లిప్కార్ట్ కూడా దానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టార్టప్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది. దానివల్ల డెవలప్మెంట్ అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది స్టార్టప్స్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ అవ్వడానికి వీటికి పనిచేస్తాయి. అంటే రానున్నటువంటి రోజుల్లో స్టార్టప్స్ కల్చర్ దేశం యొక్క భవితను మార్చబోతోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఒక ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ స్టార్టప్ ఎన్నో వేల కోట్లు సంపాదించింది. స్టార్టప్ 2009లో వచ్చింది ఫ్లిప్కార్ట్. ఎంతో తెలుసా పెట్టుబడి 4 లక్షలు పెట్టారు. ఈ రోజు అంతా ఫ్లిప్కార్ట్ 20,000 కోట్లకు ఎంతకు అమ్మాడు. మొత్తం కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే 1,00,000 కోట్లు ఉన్నదా. సో ఇలా స్టార్టప్ కల్చర్ని ఇంకా పెంచబోతున్నారు. ఇది కూడా మనకు అడుగుతాడు DPIITతో కింది ఏ కంపెనీలు కొలాబరేట్ అయ్యాయని అడుగుతాడు ఫ్లిప్కార్ట్.
77% ఆఫ్ అర్త్ ల్యాండ్ బికేమ్ డ్రయర్ ఇన్ లాస్ట్ 30 years. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం గత 30 సంవత్సరాల్లో 77% భూమిపైన ఉన్నటువంటి నేల మొత్తం కూడా డ్రై అయిపోయింది, అంటే మాయిశ్చర్ కోల్పోతుంది, బీడు బారిపోతుంది. ఇది క్లియర్ కట్గా మనకి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్లో ఇచ్చింది. ఇంక్రీజ్ డ్రైనెస్ అంటే ఇలా ఎక్కువగా ఈ డ్రైనెస్ పెరగడానికి గల కారణం ఏంటంటే డెజర్టిఫికేషన్. మనం చెట్లు నరికేసి మొత్తం అన్నిటిని కూడా బీడు భూములు చేసేస్తున్నాం. 1. 2 వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్. ఈ మధ్యకాలంలో క్లైమేట్ చేంజ్ వచ్చింది కదా. సో ఇప్పుడు కనుక మనము వాటర్ మేనేజ్మెంట్ అంటే నీటి నిర్వహణను కనుక కరెక్ట్గా తీసుకురాకపోతే ఇది ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో ఫుడ్ సెక్యూరిటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో కనుక మీరు చూస్తే ఆఫ్రికాలో వీళ్ళు చేసిన లెక్కల్లో 1990 నుంచి 2015 వరకు ఈ డ్రైనెస్ కారణంగా ఆఫ్రికా దాదాపుగా 12% జీడిపిని కోల్పోయిందట. అలాగే రానున్న 5 సంవత్సరాల్లో మరొక 16% జీడిపిని కోల్పోతుందని ఈ రిపోర్ట్ చెప్తోంది. ఆసియాలో 7% ఇలాంటి పరిస్థితుల వల్లే 7% జీడిపి కోల్పోయేటటువంటి అవకాశం ఉందని కూడా ఈ రిపోర్ట్ మనకు అంచనా వేస్తుంది. అలాగే కెన్యాలో ఎక్కువగా మొక్కజొన్న తింటారు. 2050 కల్లా ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దకపోతే కెన్యాలో వచ్చేటటువంటి మొక్కజొన్నలో 50% దాని యొక్క ఉత్పత్తిలో తగ్గుదల వస్తుందని చెప్తున్నారు. ఇది కనుక జరిగితే కెన్యాలో ఉన్న వాళ్ళకి ఫుడ్ దొరకదు. సాధారణంగా కెన్యాలో మొక్కజొన్నను ఏం చేస్తారంటే మొక్కజొన్నను ఒలిచేసి దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి కింద కొట్టి లోపల పెట్టుకొని దాంతో ఒక జావ లాంటి మిక్చర్ స్టూ అంటారు, దాన్ని అది చేసుకొని తాగుతారు. అదే వాళ్ళకి కార్బోహైడ్రేట్. మనకి రైస్ అలాగా వాళ్ళకి మొక్కజొన్న అలాగా. ఇప్పుడు రేపొద్దున అది ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ వస్తుందా. దాంతోపాటు డ్రై ల్యాండ్స్ అంటే ఏంటంటే సాధారణంగా ఎక్కడైతే రెయిన్ఫాల్ పడినప్పటికీ ఈ రెయిన్ఫాల్ ఎక్కడైతే ఆవిరైపోతుందో ఎక్కువగా పైకి వెళ్ళిపోతుంది. దీన్ని డ్రై ల్యాండ్స్ అంటారు. మీరు చూడండి, ఎడారిలో వర్షం పడినా ఆవిరైపోద్ది, పడదు సాధారణంగా, ఒకవేళ పడినా ఆవిరైపోతుంది. సో కాబట్టి మొక్కలు ఎదగడానికి కావాల్సినటువంటి నీరు లేనటువంటి సందర్భాలను డ్రై ల్యాండ్ అంటారు. ఇంకా ఈజీగా చెప్తే less than 50 centimeters ఆఫ్ రైన్ఫాల్ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్సే. సెమీ ఎరిడ్ అని మాట్లాడుకుంటాం. సో మిడ్ సెంచరీ అంటే 2050కి వచ్చేటప్పటికల్లా 2/3 67% ఆఫ్ ద వరల్డ్ ల్యాండ్, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం 67% భూమి ఈ యొక్క వాటర్ స్టోరేజ్ లేని కారణంగా ఇలా డ్రై ల్యాండ్గా మారే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది కూడా మనం గ్రహించాలి. సో కాబట్టి నీటిని దాయండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోమని కాదు, మొక్కలు ఎక్కువ నాటాలి. మొక్కలు ఎక్కువ నాటితే భూమిలో నీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్కి ఈ ప్రోగ్రామ్కి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్స్ని ఇప్పుడు ఇచ్చారు. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 15, 2024లోనే లాంచ్ చేశారు. బడ్జెట్ కూడా 75,000 కోట్లు ఇచ్చారు. ఇదేంటంటే 10 మిలియన్ రూఫ్ టాప్స్, దేశవ్యాప్తంగా 1 కోటి సోలార్ రూఫ్ టాప్స్ని 2027 మార్చి కల్లా ఇన్స్టాల్ చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి ఆ సోలార్ ఎనర్జీ అనేటటువంటిది ఆ ఇళ్ళకు వస్తుంది. ఇది ప్రభుత్వానికి అమ్ముకొని ప్రతి ఇంట్లోని కూడా 100 యూనిట్ల కరెంట్ నుంచి 200 యూనిట్ల కరెంట్ వరకు సేవ్ చేసుకొని కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు. ఇప్పటి వరకు 6,38,000 సోలార్ ఇన్స్టలేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయంట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 gigawatts ఆఫ్ పవర్. ఫినాన్షియల్ సపోర్ట్ దీనికి సంబంధించి కొన్ని ప్లాంట్స్కి, ముఖ్యంగా ఈ యొక్క 3 kilowatt ఉన్నటువంటి ప్లాంట్స్కి 30,000 నుంచి 48,000 వరకు ప్రభుత్వం అసిస్టెన్స్ ఇస్తుంది. బ్యాంక్ లోన్స్ కూడా 7% ఇంట్రెస్ట్ రేట్తో 10-year బ్యాంక్స్ లోన్స్ ఇస్తారు. అలాగే 2025 కల్లా 10 లక్షల ఇన్స్టాలేషన్స్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇవి ఎవ్రీ 6 monthsకి డబుల్ చేయాలని అంటున్నారు. అలాగే నవంబర్ 2024కి మనం చూసుకుంటే 18,000 రూఫ్ టాప్స్ ఆల్రెడీ ఒక వారంలో 18,000 సన్ రూఫ్ టాప్స్ అనేటటువంటివి పెట్టారు, విచ్ ఇస్ ఎ రికార్డ్ బ్రేక్. సో ఇందులో గుజరాత్ అండ్ మహారాష్ట్ర 65% కాంట్రిబ్యూషన్స్ ఎక్కడే జరుగుతున్నాయి. కేరళ అండ్ ఉత్తరప్రదేశ్లో ఇది 80% వరకు ఉంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ని సరిగ్గా వాడుకోవట్లేదు. అయితే రిజిస్ట్రేషన్స్ వర్సెస్ ఇన్స్టాలేషన్స్ 14.5 మిలియన్ రిజిస్ట్రేషన్స్ అయినప్పటికీ ఇన్స్టాలేషన్స్ మాత్రం అవ్వట్లేదు. ఓన్లీ 2 మిలియన్ అప్లికేషన్ సబ్మిటెడ్, 6 లక్షల ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ అయ్యాయి. 2.6 మిలియన్ అంటే ఎంత, 26 లక్షలు. అందులో కంప్లీట్ అయింది ఎన్ని, 6 లక్షలే. అంటే అప్లికేషన్స్ వస్తున్నాయి కానీ ఎగ్జామ్ ఎవడు రాయట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 75% ఆఫ్ అప్లికేషన్స్ ఇంకా ఇన్స్టాలేషన్స్ చేయలేదు. సో అనుకున్న ప్రోగ్రామ్ కంప్లీట్గా అవ్వాలంటే ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా జరగాలి. సో మన రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది వస్తుందని ఆశిద్దాం. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే
10,000 సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, వీళ్ళకి పెద్దగా సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ మీద అవగాహన లేదు. సో దీనివల్ల ఇది కరెక్ట్గా జరుగుతుందని కూడా లేదు. యాక్సెసిబిలిటీ ఇష్యూస్, సోలార్ ప్లాంట్ సైజు 3 కిలోవాట్కి కనుక పెరిగిపోతే దీనివల్ల కొన్ని లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ ఎక్కువగా రావు. అంటే మనకు సోలార్ ప్యానల్స్ మీద పడిన ఎండంతా కరెంట్గా కన్వర్ట్ అవుతుంది, 20% కన్వర్ట్ అవుతుంది. సో ఈ రూఫ్ టాప్స్ వీటికి కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి. వీటిని మరి ఎలా చేస్తారు అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో ఇది ఈ ప్రోగ్రామ్ తాలూకా లేటెస్ట్ డీటెయిల్స్. మరో కొత్త టాపిక్స్తో యాజ్ యూజువల్ రేపు.